నవరాత్రుల్లో రెండో రోజు బ్రహ్మచారిణీ దేవి. బ్రహ్మ అంటే జ్ఞానం, చారిణి అంటే ఆచరించేవారు అని అర్థం. మనం యూజువల్గా బ్రహ్మచారిణి అంటే సింగిల్గా ఉండడం అనుకుంటారు, కానీ ఇక్కడ సెలిబసీ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే అమ్మవారు బ్రహ్మచారిణీ దేవిగా పిలువబడ్డారు. దేవి తెల్ల చీర ధరించుంటారు, ఒక చేతిలో జపమాల, ఇంకో చేతిలో కమండలం పట్టుకుని ఉంటారు. ముఖంలో ఒక ప్రశాంతత ఇంకా నిర్మలత్వం కలిసి ఉంటాయి. బ్రహ్మచారిణి మనకు నేర్పించే ప్రధాన పాఠం ఏంటి అంటే ఒక నిబద్ధత, ఒక తపస్సు, ఒక లక్ష్యం. ఎంత కష్టమైనా సరే భక్తితో, ఆ సంకల్పంతో ప్రయత్నిస్తే దాన్ని సాధించగలం అని అమ్మవారు మనకు చెప్తుంది. బ్రహ్మచారిణి అనుశాసనం కేవలం బ్రహ్మచర్యం గురించి మాత్రమే కాదు, అది మన ఇంద్రియాలను, మన సెన్సెస్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక బ్రహ్మచారిణి మనకి నేర్పిస్తున్నటువంటి మంత్రం ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః. బీజమంత్రం వచ్చి హ్రీం శ్రీం అంబికాయై నమః. ఈ మంత్రం నవరాత్రులు రెండో రోజున 108 సార్లు జపిస్తే అమ్మవారి దీవెనలు బాగా ఉంటాయి అనే బలమైన నమ్మకం. ఇక్కడ బ్రహ్మచారిణీ దేవి యొక్క సారం ఏంటో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బేసికలీ ఇట్స్ అవేకెండ్ ఫెమినైన్ ఎనర్జీ, ఇన్స్పైర్డ్ మాస్కులైన్ ఎనర్జీ. బ్రహ్మచారిణి ఒక బహుముఖమైన దేవత. ఆవిడ పేరు బ్రహ్మ. బ్రహ్మ అంటే పరమ వాస్తవం, లేదా చారిణి అంటే అనుసరించేది అనే పదాల నుంచి వచ్చిందనమాట. దీని అర్థం పరమ సత్యం వైపు నడిపించేది అమ్మవారు. బ్రహ్మచారిణీ దేవికి చాలా లోతైన భావం ఉంది. తపస్సు ఇంకా ఒక కఠోరమైన దీక్ష, ఇది ఆవిడకి ఎంతో ముఖ్యమైనటువంటి లక్షణం. పార్వతీదేవి రూపంలో ఆవిడ శివుణ్ణి భర్తగా పొందడానికి ఒక నమ్మశక్యం కాని కఠినమైన ఒక సుదీర్ఘమైన తపస్సు చేశారనమాట. ఇందులో కొన్ని వేల సంవత్సరాల ధ్యానం, కనీస ఆహారం, నీటితో జీవిస్తూ ఇంకా ప్రకృతి కష్టాలను ఓర్చుకుంటూ ఆవిడ అలా నిలబడింది. ఆవిడ కథ ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా చెప్పుకోవాలి మనం. ఇది పవిత్రతకు మరియు అసలు ఆ కోరికల నుంచి ఒక వైరాగ్యం వచ్చిన ఇంకా ఒక వినయంతో ఉండడం, ఇవన్నీ అమ్మవారి లక్షణాలు. ఇవన్నీ మనం అలవర్చుకోవాలి అనే దాని అర్థం. మొత్తం మీద దీన్ని సమ్మరీ ఎలా తీసుకోవాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే బ్రహ్మచారిణికి అంతర్గతంగా మనోబలం చాలా ఎక్కువ. అమ్మవారిని సాధన చేయడం వల్ల ఆ ఆత్మ నిగ్రహం మనం ఖచ్చితంగా పొందొచ్చు, అమ్మ శక్తిని మనం పొందొచ్చు అని చెప్తున్నారు. ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం డిసిప్లిన్తో పాటు మన మనస్సు, ఒక స్థిరమైన విశ్వాసం, ఇంకా కష్టాలను భరించే ధైర్యం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక లేదా వ్యక్తిగత ఎదుగుదల వస్తుంది అని బోధిస్తుంది మన బ్రహ్మచారిణి.